భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మనకు ఒక సందేశాన్నైతే అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, బిడ్డా, పగపగ మండే నిప్పుల కుంపటితో మీ గ్రామదేవత ఉరుకుల పరుగుల మీద వచ్చేస్తుందట. నీతో ఏదో చెప్పాలంట. అదేంటో తెలుసుకోవాలంట. లేకపోతే మీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదట. మీ ఇంట్లో ఏం జరిగినా కూడా పట్టించుకోదట. ఎందుకంటే నీ ఊరిని, నీ గ్రామాన్ని రక్షించే, తన రక్షణ వలయంలో ఉంచే గ్రామదేవత ఆమె. అనుగ్రహం ఉంటేనే నీ ఇంట్లో నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆమె అనుగ్రహం లేకపోయినా, ఆమె కృప లేకపోయినా, ఆమె మీ ఇంటి వైపు చూడకపోయినా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అమ్మ నీ వైపు చూడకపోతే కష్టాలు తప్పవు బిడ్డ. అందుకే దుర్గమ్మ ఏం చెప్పబోతుంది, అసలు నిప్పుల కుంపటితో వచ్చేసింది. అసలు విషయం ఏమిటి, ఏం చెప్పాలని వచ్చింది, ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే ఈరోజు ఒక చాలా చాలా ముఖ్యమైన విషయంతో అమ్మ అయితే వచ్చేసింది. అది ఈరోజు నువ్వు తెలుసుకొని తీరాలి అని చెప్పి అంటుంది. ఎందుకంటే నీ జీవితంలో అద్భుతమైన చారిత్రాత్మకమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుందట. గడిచిన కాలమంతా నువ్వు అనుభవించిన వేదన, పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, నువ్వు చవిచూసిన నష్టాలు, నీ వెనుక జరిగిన కుట్రలు, నిన్ను చూసి నలుగురు నవ్వి హేళనలు అన్నింటినీ కూడా దుర్గమ్మ ఒక్కసారిగా ఒకే ఒక సంఘటనతో సమాధానం చెప్పబోతుండట. ఈ మాటలు వింటుంటేనే నీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంటే అది నీ అంతరంగంలో జరుగుతున్న శక్తి ప్రకంపన. నీ గుండె వేగం పెరుగుతుంది. అంటే అది త్వరలో నీకు వాస్తవ మార్పు యొక్క సంకేతం. ఎందుకంటే తల్లి, నీ యొక్క జీవితంలో ఒక ఊహించని అద్భుతం, ఒక అద్వితీయమైన శుభవార్త, శుభ ఫలిత మార్పు ప్రవేశించబోతుంది. 4 దిశల్లో 4 శక్తులు కలిసి వస్తే ఎలా ఒక మహాశక్తి పుడుతుందో అలా రాబోయే ఈ రోజుల్లో నీకు ఎలా ఉండబోతుంది అంటే గనుక, ఒక అసాధారణమైన ఆధ్యాత్మికమైన శక్తి, ఒక అమోఘమైన అదృష్టాన్ని, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న విజయాలను నీకు అందించబోతుందట మీ గ్రామదేవత. ఇది నిజంగా ఎంత అదృష్టం ఉంటే నీ జీవితానికి ఇది అందుతుంది బిడ్డ. ఈ భాగ్యం నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అదృష్టం నీ సొంతమవుతుంది. విజయాలు నీకు లభించబోతున్నాయట. ఈ 4 రోజులు ఏవైతే ఉన్నాయో సాధారణమైన రోజులు కావు. అవి ప్రతి పరిస్థితి, గ్రహస్థితి, దైవానుగ్రహం నీ వైపు మొగ్గు చూపుతున్న శుభ సమయాలట బిడ్డా. ఈ రోజుల్ని నీ జీవితంలో అడ్డుకున్న దిగులు, నీరసం, అడ్డంకులు, అన్యాయాలు అన్నీ క్రమంగా చెరిగిపోతూ ఒక వెలుగురేఖ నీ జీవితంపై పరిగెత్తుకుంటూ వస్తున్న సమయం ఇది. నీపై జరిగిన అన్యాయాలకు సమాధానం దొరికే రోజులు, నీ శ్రమకు ప్రతిఫలం ఇచ్చే రోజులు, నీ ప్రతిభను ప్రపంచం గుర్తించే రోజులు. ఎవరో ఒకరి మాట, ఒకరి పరిచయం, ఒక చిన్న అవకాశం నీ జీవితాన్ని మొత్తం మార్చేలాగా ఆ శక్తిగా మారబోతున్న సమయం. అంతర్గతంగా నువ్వు పొందబోయే ధైర్యం, బయట ప్రపంచం నుండి రాబోయే మద్దతు, ఇంట్లో లభించే ప్రేమ, అనుగ్రహం, ఇవన్నీ కూడా కలిసి నీ జీవితానికి ఒక కొత్త దిశ, కొత్త ఆశ, కొత్త ప్రారంభం ఇవ్వబోతున్నాయట బిడ్డ. ఒకప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ ముందు నిలబడడానికి కూడా ఇబ్బంది పడే స్థాయికి నువ్వు ఎదగబోతున్నావట. ఆ గ్రామదేవత, ఆ శక్తి నీకు అండగా ఉండగా, నిలబడి ఉండగా, ఎప్పటికీ నీకు బలంగా, ధైర్యంగా, మంచి మార్గంలో, శుభ మార్గంలో నడిపించే సమయం వచ్చేసిందని అమ్మ అంటుంది. మరి రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి బంగారు అక్షరాలతో లిఖించబడే రోజులు అంట బిడ్డ. ఏమి కోల్పోయినా ఇప్పుడు తిరిగి పొందే సమయం, ఏది ఆగిపోయినా ఇప్పుడు మొదలయ్యే సమయం, ఏది నీది అయితే అది మళ్ళీ నీ చేతుల్లోకి తిరిగి వచ్చే సమయం. అమ్మా, దయ,
అలాగే దుర్గమ్మ అనుగ్రహం, పరిస్థితుల ప్రభావం అన్నింటినీ కలిపి ఆ మద్దతుతో నీ కృషి ఈ మూడు కలిసి రాబోతున్నాయి. అయితే ఇక్కడ నువ్వు గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన ఒక విషయం ఉంది బిడ్డ. నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడట. మరి ఆ వ్యక్తికి ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఆ వ్యక్తి వల్ల నీ జీవితంలో ఏం జరగబోతుంది? దుర్గమ్మ ఏదో చెప్పాలని వచ్చింది, గ్రామదేవత ఏదో చెప్పాలని వచ్చింది, తప్పక విను అంటూ ఆ దుర్గమ్మ ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చిందండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మీ గ్రామదేవత అయితే ఉరుకులు పరుగుల మీద నిప్పుల కుంపటితోనే వచ్చేస్తుంది. విషయం అయితే విను తల్లి. ఇక్కడ ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు అని చెప్పాను కదా. ఇక్కడ ఈ వ్యక్తి నీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. లేదంటే ఇప్పటికే నీ జీవితంలో ఉన్న ఇప్పటి వరకు కూడా నీకు అర్థం కాని ఆ వ్యక్తి యొక్క అసలు ప్రాముఖ్యత ఇప్పుడు బాగా బయటికి వస్తుంది. ఆ వ్యక్తితో నీకు ఏర్పడబోయే అనుబంధం గురించి నీకు పూర్తిగా నువ్వు తెలుసుకుంటే ఆశ్చర్యంతో నిలువుగా. ఎందుకంటే ఆ వ్యక్తి రాకతో నీ జీవిత ప్రవాహం ఏదో దిశలోకి తిరుగుతుంది. అది నువ్వు ఎప్పుడు ఆలోచించని దారిలో సాగుతుంది. వారి వల్ల నీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, వారితో ఎలా మెలగాలి, ఏ విషయంలో జాగ్రత్త పడాలి, అది తెలుసుకోవడం నీ భవిష్యత్తుకి అత్యంత అవసరం తల్లి. అందుకే నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత పెద్ద పనుల్లో ఉన్నా, ఎంతటి మానసిక ఆందోళనలో ఉన్నా దయచేసి నీ కోసం, నీ భవిష్యత్తు కోసం కేవలం ఒక పావుగంట సమయాన్ని కేటాయించాలి తల్లి. ఈ మాటలు వినడం వల్ల నీకు 100కు 100% మాత్రమే కానీ 1% కూడా నష్టం జరగదని ఈ దుర్గమ్మ మాట ఇస్తుంది. తీరం వైపుకు నిన్ను తీసుకువెళ్ళడానికి ఈ సమాచారాన్ని నా ద్వారా నీ ముందుకు తీసుకువచ్చింది బిడ్డ. ఇదండి దుర్గమ్మ అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.